लास्ट क्वेश्चन अच्छा జీటీపీఎల్ తరఫున కేబుల్ ఆపరేటర్స్కి ఎంఎస్ఓస్కి బ్రాడ్బ్యాండ్ ఆపరేటర్స్కి అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఈ 11th ఎగ్జిబిషన్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. సిఎన్సి ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాల నుంచి ఈ ఎగ్జిబిషన్ని చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు. ప్లస్ కేబుల్ ఆపరేటర్స్ ఈరోజు కేబుల్ బిజినెస్ నుంచి వేరే బిజినెస్కి వెళ్తున్నారు, పర్టికులర్గా బ్రాడ్బ్యాండ్లో ఓటీటీలో. ఈరోజు జీటీపీఎల్ కేబుల్ ఆపరేటర్స్ కోసము కేబుల్ వ్యాపారంతో కాకుండా బ్రాడ్బ్యాండ్, ఓటీటీ ప్లస్ మిగతా సర్వీసెస్ని ప్రవేశపెడుతున్నది. మేము ఈరోజు జీటీపీఎల్ ఆపరేటర్స్ని భాగస్వాములుగా ఎల్బిఓ మోడల్ని తీసుకొచ్చాము. ఎల్బిఓ మోడల్ అంటే లాస్ట్ మైల్ బిజినెస్ ఓనర్. ఇంతకుముందు మన కేబుల్ ఆపరేటర్స్ ఎల్సీఓగా మాట్లాడుకునే వాళ్ళము. ఇక్కడ నుంచి కేబుల్ ఆపరేటర్స్ని ఎల్బిఓగా మేము సంబంధించబోతున్నాము. ఈ ఎల్బిఓ మోడల్లో ఆపరేటర్స్కి రెవెన్యూ షేర్ ఇస్తాము. మెజారిటీ రెవెన్యూ షేర్ కేబుల్ ఆపరేటర్స్కి ఉంటుంది, తక్కువ షేర్ జీటీపీఎల్కి ఉంటుంది. ఈరోజు కేబుల్ ఆపరేటర్ మనగడ కావాలి అంటే కేబుల్ ఆపరేటర్స్కి రెవెన్యూ లేకుండా వాళ్ళు బిజినెస్లో ఉండలేరు. సో అందుకనే అత్యధికమైన రెవెన్యూ కేబుల్ ఆపరేటర్స్కి ఉండాలని, వాళ్ళు ఇంకా కొద్ది రోజులు ఈ బిజినెస్లో సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాం. చెప్పాలమ్మా, ఇప్పుడు వచ్చింది కదా. ఈరోజు సిఎన్సి నిర్వహించిన ఎక్స్పోలో ఎస్ఎస్సి గ్రూప్ నుండి మేము మా ఇండస్ట్రీ యొక్క ఆపరేటర్స్కి, ఎంఎస్ఓలకి, ముఖ్యంగా ఎస్ఎస్సి కస్టమర్స్ కూడా ఒక శుభవార్తలు చెప్పడానికి కొరకే ఈ స్టాల్ ద్వారా మేము ముందుకు వచ్చినాం. ఆపరేటర్కు ఒకటే, ఇంతమందుకు మా వికాస్ చెప్పినట్టు, ఆపరేటర్ కస్టమర్ ఇంట్లోకి ఒకే వ్యక్తి, ఒకే ఆపరేటరు, ఒకే టెక్నీషియన్ 4 సర్వీసులు ఇవ్వడానికి కొరకు, దాంతోపాటు కొన్ని యాప్స్ తయారు చేసి మేము నిత్యావసర వస్తువులు కూడా ఇప్పుడు ఇంట్లో ఏదైతే యాప్స్ ఉన్నాయో అది కూడా మా గ్రూప్ నుంచి, మా ఎస్ఎస్సి నుండి కూడా మేము క్లిక్ చేయగానే మా కేబుల్ ఆపరేటర్ ప్రతి ఇంటికి సర్వీస్ ఇచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. ఆపరేటర్ కావాల్సిన, కస్టమర్ కావాల్సిన అన్ని విషయాలు ఏవైతే ఓటీటీ యాప్స్ ఉన్నాయో, ఓటీటీ డైరెక్ట్ తీసుకుంటే పర్ యానము సపోజ్ ఒక 100 రూపాయలు ఉంటే మా ద్వారా తీసుకుంటే ఒక 40-50 రూపీస్కి ఇవ్వడానికి కూడా మేము పకడ్బందీ ప్లాన్ చేస్తున్నాము. మా ఇంటర్నెట్ ఐపీఎల్ ద్వారా కానీ, ఐపీటీ ద్వారా కానీ, కేబుల్ రూరల్లో ఉన్న ఓన్లీ కేబుల్ చూసే వాళ్ళకి కేబుల్, నెట్ చూసే వాళ్ళకి నెట్టు, ఐపీటీ వాళ్ళకి ప్రతి సర్వీస్ మేమే ఇస్తూ ఆపరేటర్ మనగడ కొరకు మాత్రమే మేము చేస్తున్నాము. కస్టమర్ ఒకసారి ఎస్ఎస్సి కనెక్ట్ అయితే ఆ కస్టమర్ వేరే వెళ్ళకుండా డిటిహెచ్ ఉన్నదండి. డిటిహెచ్తోని ఈరోజు ఎక్కువ రూరల్ ప్రాంతాల్లో డిటిహెచ్తోని లోకల్ ప్రోగ్రామ్స్ ఏమైతే తెలియట్లేదు. నేషనల్ టీవీలు ఉన్నాయి, మీ టీవీలు ఉన్నాయి, కానీ మీరు ఎంత పెద్ద న్యూస్ అయినా మీకు సమయం సరిపోదు కాబట్టి మీరు ఒక 2 నిమిషాలు చూపించగలుగుతారు. మేము లోకల్ టీవీలలో మేము డిటిహెచ్ సంబంధం లేకుండా లోకల్ కనెక్షన్తో ప్రతి కస్టమర్కు అక్కడ జరిగే విషయాలను క్లుప్తంగా వివరిస్తాం. కాబట్టి కేబుల్ ఇండస్ట్రీ మేము కాపాడుకోవడం ప్రయత్నాలు చేస్తున్నాము. సోషల్ మీడియాలో పోకుండా కేబుల్ ఇండస్ట్రీలో ఉండడానికి కొరకు, ప్రతి కస్టమర్ మా దగ్గర ఉండడానికి కొరకు మేము అతి తక్కువ రేట్లకు ఐపీటీవీ కానీ, ఐపీఎల్ ద్వారా ఇంటర్నెట్ కానీ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇది ముందు మీ ద్వారా, మీడియా ద్వారా కానీ, మా ఎస్ఎస్సి గ్రూప్ ద్వారా కానీ అతి త్వరలో మేము ముందుకు తెలియజేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అని ఈరోజు సిఎన్సి ఎక్స్పో ద్వారా మీకు ఆపరేటర్లకి, కస్టమర్కి తెలియజేయడం ఏంటంటే, ఇన్ని రోజు ఎస్ఎస్సి అనేది మీ అందరికీ తెలుసు, కానీ ప్రతి ఇంటికి ఎస్ఎస్సి కనెక్ట్ అయింది. ఇకపై ఎస్ఎస్సి అనేది కేవలం కేబుల్తో పాటు, ఇంటర్నెట్తో పాటు కాకుండా చాలా సర్వీస్ తీసుకొని ముందుకు రావడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే మనిషి ఒక నిత్యావసరాల మీద దృష్టి పెట్టి మేము ముందుకు రావడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే కేవలం మేము కస్టమర్తో కాకుండా మాతో పాటు ఇన్ని రోజులు ప్రయాణం చేసిన ప్రతి ఒక్క ఆపరేటరు ఇందులో లబ్ధి పొందుతాడు. ఎట్ ద సేమ్ టైం కస్టమర్కి ఏ విధంగా లబ్ధి అంటే, సర్వీస్ పరంగా తనకి ఎటువంటి మా సర్వీసులో తెలియని ఎటువంటిది ఉన్నప్పటికీ మా ఆపరేటర్ అనే వాళ్ళు ప్రతి దాని మీద వాటి ఒక ఉపయోగం ఏంది, వాటి ఒక సర్వీస్ లెటర్గా ఏ విధంగా ఉంటుంది, మనకి ఏ విధంగా మా సర్వీస్ మనం ముందుకు వెళ్ళగలుగుతాం మన దాని మీద మా ఆపరేటర్ వాళ్ళు
మీకు నిత్యం మీతో ఉంటూ ప్రతిదీ తెలియపరుస్తారని భావిస్తున్నాం. నా పేరు కిషోర్ అండి, స్మార్ట్ ప్లే ఎండీని. ఇప్పుడు ఈ 11th కేబుల్ ఎక్స్పో అంటే రాబోయే కాలంలో కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ అనేది కనుమరుగవుతూ ఉంది. ఈ కనుమరుగైపోయే వ్యవస్థకు పటిష్టంగా ఈ కేబుల్ ఎక్స్పో అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే కేబుల్ టీవీ 86లో మొదలైతే ఇవాళ కేబుల్ ఆపరేటర్ కొన్ని వేల మంది కేబుల్ ఆపరేటర్లు కూడా కనుమరుగయ్యారు. ఇవాళ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కేవలం ఒక 20,000 నుంచి 30,000 మంది కేబుల్ ఆపరేటర్లు ఉంటారు. గతంలో 70-80 వేల మంది కేబుల్ ఆపరేటర్లు ఉండేవాళ్ళు, కానీ ఇవాళ కేవలం 20,000 మంది కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు. కారణం ఏంటంటే టెక్నాలజీ అప్డేట్లో కేబుల్ ఆపరేటర్ లేడు. ఇవాళ ఏదైతే పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్ టీవీలో కస్టమర్ మొదలయ్యి ఇవాళ 4K టీవీ 8K టీవీ దాకా వచ్చాడు, కానీ కేబుల్ ఆపరేటర్ అదే పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్ టీవీకి సర్వీస్ చేసే కేబుల్తోనే సర్వీస్ చేస్తూ ఉన్నాడు. అదే టెక్నాలజీ కాతే ఎన్లాగ్ నుంచి డిజిటల్ సెటప్ బాక్స్ పెట్టాం తప్ప మేము అప్డేట్ అవ్వలేదు. కస్టమర్ గారికి 4Kలో వాడి ఎక్స్పీరియన్స్లో 4K ఎక్స్పీరియన్స్ లేదని చెప్పి కస్టమర్ షిఫ్ట్ అవుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి కేబుల్ ఆపరేటర్ కూడా టెక్నాలజీ పరంగా వేరే కార్పొరేట్ దిగ్గజాలు మనకి అందుకునే విధంగా కాకుండా కేబుల్ ఆపరేటర్ కూడా ఆ టెక్నాలజీని అందించగలడు కస్టమర్కి. ఆ టెక్నాలజీని తెలుసుకోవటంలో కేబుల్ ఆపరేటర్కి అవగాహన లోపం ఉంది. డెఫినెట్గా ఈ ఎగ్జిబిషన్స్కి విచ్చేసి అవగాహన చేసుకోవాలా. ఈ మా స్మార్ట్ ప్లే యాప్ ద్వారా ఏంటంటే 300 లైవ్ ఛానల్స్ని, అదేవిధంగా వివోడి సినిమాలను కానీ యాప్లు మొత్తం 40-50 యాప్లను ఇంటిగ్రేషన్ ఒకటే సింగిల్ క్లిక్లో మొత్తం అన్నీ ఇవ్వగలుగుతున్నాం. అదేవిధంగా మాది లోకల్ లైవ్ ద్వారా ప్రతి కేబుల్ ఆపరేటర్ ఇప్పుడు ఎట్లయితే మనకి న్యూస్ 9 ఇప్పుడు ఎట్లయితే లైవ్ ఉందో ఆ లైవ్ ఛానల్ ద్వారా మేము కూడా గ్రామాల్లో ఉన్న కేబుల్ ఆపరేటర్ ఒక రిపోర్టర్ లాగా వాడంతట వాడి మొబైల్లో కూడా లైవ్ డైరెక్ట్గా తీసి మా యాప్లో ఒక లైబ్రరీ స్టోర్ ఉంటుంది, న్యూస్ లైబ్రరీ స్టోర్. ఈ న్యూస్ లైబ్రరీ స్టోర్ ద్వారా ఆ లైవ్ న్యూస్ ఆ ప్రాంతంలో సపోజ్ మెదక్ ఉంది, మెదక్లో ఆపరేటర్లో ఏదైతే లైవ్ న్యూస్ తీస్తున్నాడు, లైవ్ తీస్తుంటే మా యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ కస్టమర్ అందరూ కూడా మెదక్ ప్రాంతంలో ఉన్న లైవ్ న్యూస్ అంతా చూసుకోగలుగుతారు. అదేవిధంగా మొన్న జరిగిన న్యూసు, నిన్న జరిగిన న్యూసు, లేకపోతే 10 రోజుల క్రితం జరిగిన న్యూస్ కూడా న్యూస్ లైబ్రరీలోకి వెళ్ళి చెక్ చేసుకొని కస్టమర్ చూడగలుగుతాడు. అదేవిధంగా న్యూస్ లైబ్రరీలో కస్టమర్ చూడగలుగుతాడు. కాబట్టి కంపల్సరీ కేబుల్ ఆపరేటర్ కూడా ప్రత్యేకతగా ఆ కనెక్షన్ కావాలని కోరుకుంటాడు. ఎందుకంటే లోకల్ లైవ్ న్యూస్ ఛానల్స్ని కేబుల్ ప్రేక్షకులు, రూరల్ ప్రేక్షకులు ఆదరిస్తారు. కాబట్టి మేము ఈ టెక్నాలజీని తీసుకొచ్చాం. లోకల్ లైవ్ అనేది కేబుల్ ఆపరేటర్ ద్వారే లైవ్ రిపోర్టర్గా కేబుల్ ఆపరేటర్ అక్కడ మొదలయ్యి ఆ లైవ్ న్యూస్ని వాళ్ళ ఊళ్ళో బడి ప్రోగ్రామ్ అయినా, గుడి ప్రోగ్రామ్ అయినా, లేదా పెళ్ళిళ్ళు ఏదైనా జరిగినా కూడా లైవ్ దిగించి ప్రజలందరికీ అప్పటికప్పుడే అదే యాప్లో చూపించగలుగుతాడు. మీకు ఇప్పుడు డెమో చూపిస్తాను, అది లైవ్ ఒకసారి. బాబా ఇప్పుడు మనకి ఇట్లా ఉంది. ఇక్కడ లోకల్గా ఎక్కడైతే ఇక్కడ ప్రాంతంలో సపోజ్ మెదక్ ప్రాంతంలో ఆపరేటర్ అక్కడ బాబాను కూడా లైవ్ తీయమంటారు. మెదక్ ప్రాంతంలో ఆపరేటర్ ఉన్నాడు, లేదా కోనాపూర్ ఆపరేటర్ ఉన్నాడు. ఈ ఆపరేటర్ కస్టమర్ డైరెక్ట్గా ఇప్పుడు మనం ఏదైతే ఎదుగుతూ ఉందో ఆ మొబైల్లో లైవ్ తీస్తూ ఉన్నాడు. ఆటోమేటిక్గా ఆ కోనాపూర్ కస్టమర్స్ అందరూ కూడా లైవ్ ప్రసారాలు డైరెక్ట్గా ఆ లైవ్ వీడియో లైబ్రరీ అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు లైవ్ చేయాలనుకుంటే మీ న్యూస్ 9 కూడా మేము కనెక్ట్ చేయగలం. మీరు ఏ ప్రాంతం నుంచి అయినా మొబైల్ నుంచి రిపోర్టర్లకి డైరెక్ట్గా మొబైల్ ఇచ్చేస్తే మీ మొబైల్ ద్వారా మీ న్యూస్ 9లో మారుమూర పల్లెటూరులో అన్నా డేటా ఉండాలి చాలు, ఆటోమేటిక్గా లైవ్ వస్తుంది. ఈ లైవ్ కూడా మొత్తం కూడా కస్టమర్ అనేవాడు ఇక్కడ మేము శ్యామ్ ప్రసాద్ అండి, మీడియా సాఫ్ట్ నుంచి. లాస్ట్ 15 ఇయర్స్ నుంచి కేబుల్ ఫీల్డ్లో ఉన్నాము. కేబుల్ ఛానల్స్ వాళ్ళకి కావాల్సిన సాఫ్ట్వేర్స్ కానీ అవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం, సొల్యూషన్ అని లోకల్ ఛానల్ రన్ చేయడానికి. దాంట్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అవన్నీ కూడా ఇస్తూ ఉంటాం అనుకోండి. ఈ కేబుల్ హైదరాబాద్ ఎగ్జిబిషన్ రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. ముంబై అటువైపు కూడా చేస్తాం మేము. లాస్ట్ ఈ 2008 నుంచి 9 నుంచి చేస్తున్నాం.
కస్టమర్ సపోర్ట్ అంతా బాగుందా? ఇందులో పార్టిసిపేట్ చేసిన తర్వాత కొత్త కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా, మనకి రెస్పాన్స్ బాగానే వస్తుంది. బడ్జెట్ వైజ్గా ఎలా ఉంటుందండి? రీజనబుల్ ఉంటుందా లేదంటే? ఇప్పుడు కొంచెం ఎక్కువ చేస్తున్నారు, అన్ని చోట్ల అయిపోతున్నాయి కదా ఎగ్జిబిషన్స్, దాని గురించి అని కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. మీ దాంట్లో స్పెసిఫికేషన్ ఏంటి? అంటే మనం లోకల్ ఛానల్స్కి సంబంధించిన లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ ఇస్తూ ఉంటాం మేడం. ఈక్వల్ టు శాటిలైట్ ఛానల్కి కావాల్సిన ఫీచర్స్ అన్నీ మన దాంట్లో సాఫ్ట్వేర్లో డిజైన్ చేసి ఇస్తూ ఉంటాం. కస్టమర్స్ ఏమైనా రిక్వెస్ట్ పెట్టినా కూడా అవి కూడా డెవలప్ చేసి ఇస్తూ ఉంటాం ఆప్షన్. థ్యాంక్ యూ. 11th CNC Expo 2023 ఇది నిన్నటి నుంచి ప్రారంభమైంది. దీనికి దాదాపుగా 30,000 మంది కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, MSOలు ఇచ్చేశారు. ఇది రేపు కూడా జరుగుతుంది. ఇక్కడ ఈ టెక్నాలజీకి సంబంధించి అన్ని సెమినార్లు ఇవన్నీ జరుగుతున్నాయి. దాదాపు 200 స్టాల్స్ పైగా ఇక్కడ పెట్టడం జరిగింది. వచ్చే సంవత్సరం డేట్లు కూడా అనౌన్స్ చేసాం. వచ్చే సంవత్సరం ఆగస్టులోనే 28, 29, 30 తేదీల్లో ఉంటుంది. ఈ హాల్ కాకుండా ఇంకో హాల్ కూడా ఈసారి బుక్ చేయడం జరిగింది, ఎందుకంటే సైజ్ పెరుగుతుంది కాబట్టి. థ్యాంక్ యూ. నా పేరు మహేష్. మేము మొబిజీ యాప్ని LCO టు కస్టమర్ ఆటోమేషన్ చేసే యాప్ని తీసుకొచ్చాము. దీంట్లో ఏంటంటే కస్టమర్ LCO ఇవాళ ఉన్న కాంపిటేటివ్ దీంట్లో కస్టమర్కి సర్వీస్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. సో ఆ ఇబ్బందులన్నింటి తొలగిపోవడానికి ఈ యాప్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కస్టమర్స్కి యాప్లో డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు, సర్వీస్ డీయాక్టివేట్ చేసుకోవచ్చు. అట్లాగే కస్టమర్కి సంబంధించిన ఎనీ టెక్నికల్ క్వెరీస్ ఏమన్నా సరే, కంప్లైంట్స్ ఏమన్నా సరే యాప్ ద్వారా LCOకి వితిన్ సెకండ్స్లో వచ్చేస్తుంది. సో LCO సెక్యూర్డ్గా ఫీల్ అవుతారు. కస్టమర్ తోటి 24 hours వాట్సాప్లో కనెక్ట్లో ఉంటాడు. కార్పొరేట్ కంపెనీస్ ఎట్లాంటి సర్వీస్ ఇవ్వగలుగుతున్నాయో అట్లాంటి సర్వీసెస్ని ఆపరేటర్ కన్జ్యూమర్కి కూడా ఇవ్వగలుగుతారు. సో ఇది ఆపరేటర్ నుంచి కన్జ్యూమర్ వరకు జరిగే జర్నీ ఏదైతే ఉంటుందో దాన్ని చేసి ఆపరేటర్ బిజినెస్ని సెక్యూర్ చేయడానికి ఈ మొబిజీ LCO యాప్ అనేది హెల్ప్ అవుతుంది. మా BCN ఫస్ట్ విజయలక్ష్మి కేబుల్ నెట్వర్క్ అని 1991లో స్టార్ట్ చేసాం. 30 years నుంచి ఏపీ తెలంగాణలో అప్రాక్సిమేట్ 1 million కనెక్షన్స్ ఉన్నాయి కేబుల్ కనెక్షన్లో. అయితే ఈ హైదరాబాద్ ఎక్స్పోలో ప్రతి సంవత్సరం మేము డెమో పెట్టడం, ఆపరేటర్లందరికీ అవేర్నెస్ కోసం కొత్త టెక్నాలజీ చూపించడం జరుగుతుంది. బట్ అయితే ఈ 2 years 3 years నుంచి కూడా, పాస్ట్ 2 years నుంచి కూడా ఈ OTT యాప్ డామినేట్ చేయటం, కేబుల్లో ఛానల్స్ ఉన్నాయి అన్నీ OTTలో అలౌ చేయటం, అవైలబిలిటీ ఉండటం, ప్రతి కస్టమర్ కూడా వాట్ కంటెంట్ కానీ లేదంటే కేబుల్ ఛానల్స్ కానీ ఆల్ లాంగ్వేజెస్, ఆల్ జోనర్స్ కూడా ప్రతి యాప్లోని అవైలబిలిటీ ఉండటం వల్ల స్లోగా నెట్ అందుబాటులో ఉన్న ప్రతి కస్టమర్ కూడా ఆ యాప్ నుంచో లేకపోతే స్మార్ట్ టీవీ నుంచో షిఫ్ట్ అవ్వటం జరుగుతుంది. 2 years నుంచి కూడా కేబుల్ కనెక్షన్లు ఇంచుమించు ఇండియాలో 2 కోట్ల వరకు తగ్గిపోయినాయి. దీన్ని మా ఏరియాలో కూడా తగ్గడం జరుగుతుంది. ఈ 2 years నుంచి దీన్ని ఎలాగా అన్ని యాప్ల్లోనే అన్ని ఛానల్స్ అవైలబిలిటీ ఉంది, హెడ్ అండ్ ఛానల్స్ ఇస్తే ఏం చేయాలని చెప్పి ఒక 6 నెలలు తిరిగి 2 years బ్యాక్ టాప్ కంపెనీలు టాటా ఎలక్సీ కానివ్వండి, లేదంటే బ్రాడ్ పిక్ అని CDN ఫ్రాన్స్ కంపెనీ ఉంది, అది వరల్డ్లోనే ఫేమస్ అనమాట. దానివల్ల ఇండియాలో ఎనీ ప్లేస్ మొబైల్లో కానీ ఎక్కడైనా యాక్సెస్ ఉంటుంది. అటువంటి టాప్ కంపెనీలు తీసుకుని సొల్యూషన్ పాస్ట్ 2 years నుంచి స్టార్ట్ చేసాం. ఈ మంత్ 30వ తారీఖు నుంచి ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో కానివ్వండి, లేదంటే డివైజ్ ఫైర్ స్టిక్లో కానివ్వండి, RDK బాక్స్లో కానివ్వండి, అన్నట్లోనే అవైలబిలిటీ ఉంటుంది. టోటల్ సొల్యూషన్ చాలా తక్కువ కాస్ట్లో కేబుల్ రేట్లకి. ఇప్పుడు యాప్లో ఈ కంటెంట్ చూడాలి అంటే 3 minutes 4 minutes 5 minutes సెర్చ్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళి చూడాల్సి వస్తుంది. ఇంకొక కంటెంట్ చూడాలంటే మళ్ళీ టైం పడుతుంది. అలా టైం పట్టకుండా ఇక్కడ నేటివిటీ కంటెంట్ ఏదైతే యాప్లో ఉందో దాన్ని సపరేట్ చేసి ఆ కంటెంట్ని విడిగా పేజ్ కింద పెట్టి చూపించడం జరుగుతుంది. చాలా అడ్వాంటేజ్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో.
అన్ని ఫెసిలిటీసు, కేబుల్కి సంబంధించిన కంటెంట్, యాప్కి సంబంధించిన కంటెంట్ విత్ ఆండ్రాయిడ్ టీవీలో కూడా డివైజ్ లేకుండా, డివైజ్ కాస్ట్ కొనకుండా కూడా దీంట్లో చూడొచ్చు. పర్టికులర్ కస్టమర్లు అన్ని కేబుల్ కనెక్షన్ ప్రీపెయిడ్ కాబట్టి ఇప్పుడు 5 years నుంచి అంతా ప్రీపెయిడ్ అయింది. అది పే చేసి యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఏదైనా అర్జెంట్ పని ఉందని 10 days 15 days ఏదైనా బయటికి వెళ్ళినా ఆ 15 days కూడా మనీ లాస్ అనేది ఆ కస్టమర్కి జరుగుతుంది. దీంట్లో అవకాశం లేదు. ఈ ప్యాకేజ్ సొల్యూషన్, టోటల్ సొల్యూషన్లో లాగౌట్ అయ్యి ఇతను ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడ మళ్ళీ యాడ్ చేసుకుని చూడొచ్చు. యాక్సెస్ ఇండియా అంతా ఉన్నది కాబట్టి ఇండియాలో ఏ ప్లేస్కి వెళ్ళినా లాగిన్ అయ్యి అక్కడ చూసే అవకాశం ఉంటుందన్నమాట. అది మోర్ అడ్వాంటేజ్. ఇప్పుడు యాప్లు ఉన్నాయంటే వేరే సొల్యూషన్లు ఉన్నా యాప్లు అన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది, ప్లస్ నెట్ ప్యాకేజ్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నా మళ్ళీ సపరేట్గా మొబైల్లో యాప్లు కొనుక్కుంటున్నారు. ఇది అవకాశం లేదు. మొబైల్లో యూజ్ చేసుకోవచ్చు, యాప్లో మీకు మా డివైజ్ నుంచి టీవీలో వాడచ్చు. అనంతం సపోజ్ ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి నా దగ్గర యాప్లు వస్తున్నాయి, కేబుల్ అన్నీ వస్తున్నాయి అంటే మేము 2 months బ్యాక్ ఇయర్ ప్యాకేజ్ కొన్నామన్నా మా దగ్గర కొనాల్సిన అవసరం లేదు. ఆ బేస్ ప్యాక్ ఏదో 100 rupees కట్టి మీ యాప్లన్నీ దాంట్లో లోడ్ చేసి కూడా చూడొచ్చు. ఆ డబ్బులు కూడా వేస్ట్ అవ్వవు. అసలు ఒక కస్టమర్ ఏ రకంగా అడుగుతాడు మమ్మల్ని. ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా కాస్ట్ వేది నీ దగ్గరికి ఎందుకు రావాలి అంటే సొల్యూషన్ ఉంది. యాప్లు, కేబుల్ కూడా మీకు అదే కాస్ట్కి మేము ఇస్తున్నామని చూపించగలం. ఒక ప్రీమియం కస్టమర్ నీ దగ్గర ఇది లేదు అంటానికి ఏం లేదు, అన్ని యాప్లు దాంట్లో ఉన్నాయి. కాస్ట్ కూడా కంపారిజన్ చేసిన ఒక ఈవెన్ శాడిస్ట్ కూడా ఏది అడిగినా సరే మేము చూపించగలం, అతను కూడా మేము ఒప్పించగలం. శాడిజం కింద అడిగినా సరే ఓకే నీకు కావాల్సిన ప్యాకేజ్ కూడా దీంట్లో ఉందని చూపించగలం. అటు నుంచి ఆన్సర్ ఉండదు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని సొల్యూషన్ తయారు చేసాం. సార్ ఇప్పుడు ఈ ఎక్స్పోలో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు? మేము 8 years 9 years నుంచి చేస్తున్నాం. వెరీ డిఫికల్ట్. ఈ యాప్ అనేది అమెజాన్ వాళ్ళే ఆశ్చర్యపడి మాకు సపోర్ట్ చేశారు. ఇండియాలో ఒక అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఇంత చిన్న కంపెనీని కోఆపరేట్ చేయటం అనేది వాళ్ళు చేయలే. బిగ్గర్ కంపెనీలు వెళ్ళి వందలాది కోట్ల రూపాయలు ఇస్తాన్నా మేమేమి ఇవ్వకపోయినా ఈ సొల్యూషన్, ఈ మోడల్ నచ్చిందని చెప్పి మాకు కస్టమైజ్ చేసి ఇచ్చారు, సపోర్ట్ చేశారు. వెరీ లో కాస్ట్లో మాకు కోట్ చేసి ఇచ్చారు. మీకు ఎంకరేజ్ చేస్తాం, ఇండియా అంతా కూడా మేము పబ్లిసిటీ మా ఓన్గా చేస్తామని చెప్పి చేశారు. ఇండియాలో నాకు తెలిసిన ఓన్లీ టాటా స్కైకి ఇచ్చారు. సెకండ్ కంపెనీ మాదే, వేరే కంపెనీకి అయితే ఇవ్వాల. ఎందుకనంటే ప్లాన్ నచ్చి ఓకే కస్టమర్ దీనికి కనెక్ట్ అవుతాడు, కంపల్సరీగా ఇది ఫ్లోట్ అవుతుంది, మనకు కూడా అడ్వాంటేజ్ ఉంటుందని చేయటం జరిగిందన్న. మేము ఇవ్వని కూడా చెప్పారు. మేము ఇంకెవరికి ఇవ్వం, మేము లాక్ చేసాం, మేము దీంతో అని కూడా చెప్పారు. సార్ ఇది మరి కస్టమర్ బడ్జెట్ పరంగానే ఉంటుందా? బడ్జెట్లో ఎలా ఉంటుంది? బడ్జెట్ కేబుల్ రేట్కి 50 rupees అటు ఇటు అవుతుంది, అంతకంటే పే చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఒక 10 days కనుక మేము ఎలా కస్టమైజ్ చేసామో, కస్టమర్ ఏదైతే ముందు చూస్తాడో అది కస్టమర్ చేయగలిగాం. ఒక 10 days కనుక రిమోట్ అది అలవాటు పడిన తర్వాత నాకు తెలుసున్న 10 years దాకా వేరేది మార్చదు. సార్ ఇందులో స్పెషలైజేషన్ ఏమండి? వెరీ లో బ్యాండ్ విడ్త్ తోటి ప్లే అవుతుంది. 5 MB అన్నది లేని ఇల్లు అంటూ ఉండదు అసలు ఇండియాలో. ఇది బిలో 5 MBలో కూడా 1% కూడా క్వాలిటీ తక్కువగా ప్లే అవుతుంది. అది మోర్ అడ్వాంటేజ్. మీకు కావాలంటే ఎవరైనా పట్టుకెళ్ళి చూడొచ్చు, 5 MBలో పెట్టి చూడొచ్చు. ప్లస్ సడన్గా ఒక లైవ్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు, సడన్గా నెట్ కనెక్షన్ కట్ అయిపోయింది, లేదా ఇంకోటి కట్ అయిపోయింది. మీ దగ్గర ఉన్న మొబైల్ డేటాతోటి వితిన్ 30 secondsలో సేమ్ క్వాలిటీ తోటి 4 hours 5 hours ఆ 3 GBతో ప్లే అవుతుంది. కట్ అయిందని చూడక్కల, ఆడు 4 hours వచ్చినా సరే మీకు ఈజీగా చూడవచ్చు. 30 secondsలో యాడ్ చేసేయచ్చు. ఏది మిస్ అయ్యే ప్రోగ్రాం లేదు. అసలు కస్టమర్ ఏం అడుగుతారు, ఎనీ పీపుల్ వాళ్ళకి ఏం కావాలి, ఏ రకంగా అడుగుతారు, అలాగే తయారు చేసామని చేసింది అనమాట, అంత టెక్నికల్గా. థ్యాంక్ యూ సార్. ఎక్కడ CNC ఎక్స్పోలో ఇది ఒక 11th CNC ఎక్స్పోలో మనం స్టాల్ పెట్టడం జరిగింది. దీనిలో మెయిన్గా ఏంటంటే కేబుల్ ఆపరేటర్ MSO వాళ్ళు, చిన్న MSO వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వితౌట్ కంప్యూటర్తోని ఒక ప్లేఅవుట్ రన్ చేయడము ఎలా అని చెప్పేసి అలా మనకు వీడియో వస్తుందండి. వితౌట్ కంప్యూటర్తో విత్ యాడ్స్ చేసుకునే రకంగా కూడా విత్ యాడ్స్ కూడా ఇక్కడ ఒకటి ఉంటుందండి. వితౌట్ యాడ్స్తో ఇది రన్ అవుతుంది, విత్ యాడ్స్తోనేమో ఇది రన్ అవుతుందండి. వాళ్ళకి సంబంధించిన ఏవైనా కానీ మూవీస్ కానీ మ్యూజిక్ కానీ
ఏదైనా కంటెంట్ పెన్ డ్రైవ్లో లోడ్ చేసి ఆ కంటెంట్ని టెలికాస్ట్ చేసుకొని ఎంఎస్లో ఎన్కోడర్ కనెక్ట్ చేయగానే వాళ్ళ లోకల్ ఛానల్ రెడీ అయిపోయినట్టునండి. ఇది మొత్తం ఓవరాల్గా మేము ఎంత అంటే 15,000కి విత్ యాడ్స్తో ప్రొవైడ్ చేస్తున్నాము, 10,000 వితౌట్ యాడ్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. అదే ఏమైనా ఎవరికైనా కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు. 9700700602. చెప్పండి. శ్యామ్ ప్రసాద్ అండి, మీడియా సాఫ్ట్ అని మాది కంపెనీ. Railware has started IPTV services in collaboration with Ultra TV across 18 states in India. Now they are launching aggressively in Telangana network. They already started in Andhra Pradesh and total Northeast, Karnataka, Kerala, and Railtel has integrated the IPTV services into their broadband platform. The customers can select the IPTV packages along with their broadband. The solution is totally integrated with their billing systems and redundancy. The entire Railware network, Ultra TV services will be available. Of course, Railware is offering other OTT applications also. They have everything now: broadband, IPTV and OTT. Yes, they started in 18 states. Now in Telangana, AP. The marketing from here. ఈ సిఎన్సి ఎక్స్పోకి ఇచ్చేసిన కేబుల్ ఆపరేటర్ మిత్రులకు, ఎంఎస్ఓ సోదరులకు, బ్రాడ్కాస్టర్స్కు, హార్డ్వేర్ వెండర్స్కి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లందరికీ సుస్వాగతం. ఏషియానెట్ తరఫున ఏషియానెట్ 30 years కంప్లీట్ చేసుకుంది. కేబుల్ టీవీలో 30 years నుంచి కేరళ బేస్గా స్టార్ట్ చేసి గత 7-8 సంవత్సరాలుగా మేము ఏపీ, తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో కేబుల్ టీవీ ఇస్తున్నాము. లాస్ట్ 2-3 years నుంచి ఇంటర్నెట్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ ఎక్స్పో ద్వారా మేము మరింతమంది కేబుల్ ఆపరేటర్లు చేరువై వాళ్ళతో ఎక్కువ భాగస్వామ్యం చేసుకుని ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. లైక్ ఏషియానెట్ వచ్చేసి 23 years లెగసీ ఉంది ఇంటర్నెట్లో త్రూ కేబుల్ నెట్వర్క్ ద్వారా. మేము కేబుల్ ఆపరేటర్ త్రూ ఫ్రాంచైజీ ఏర్పాటు చేసుకుని మేము ముందుకెళ్తున్నాము. ఆపరేటర్ కూడా టెక్నాలజీలో సపోర్ట్ చేస్తున్నాము. మేము ఓఎల్టీ, ఓఎన్యూ స్కీములు పెట్టి వాళ్ళకి ఓఎన్యూలు కూడా ఫ్రీగా ఇచ్చే అవకాశం, సబ్స్క్రైబర్స్కి ఫ్రీగా పెడుతున్నాము. సో దానివల్ల ఏంటంటే ఆపరేటర్ కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది మాతో టైఅప్ అవడం వల్ల. సో ఇంకా వాళ్ళు కూడా బిజినెస్ బాగా చేయగలుగుతారు. ఇంట్రో ఇవ్వనా? స్కానర్ ఏంటి అంటే Hi, my name is Gauri Shankar, Managing Director, Winstar Digital Private Limited, V Digital. సో ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్న ఈ కేబుల్ ఎక్స్పోకి మంచి స్పందన వచ్చింది. మేము ఇక్కడ ఎంఎస్ఓ అండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్గా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మా సర్వీసెస్ 2 తెలుగు రాష్ట్రాల్లో కేబుల్ టీవీ సర్వీసెస్తో పాటు బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కూడా ఆఫర్ చేసి ఇస్తున్నాము. సో రాబోయే రోజుల్లో కస్టమర్ డిమాండ్స్ తగ్గట్టుగా, కన్జ్యూమర్ డిమాండ్స్ తగ్గట్టుగా కేబుల్ టీవీ సర్వీసెస్తో పాటు బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అండ్ ఓటీటీ యాప్ సర్వీసెస్ కూడా బండిల్గా చేసి మేము కస్టమర్కి తక్కువ ప్రైస్కి ఆఫర్ చేసి ఇస్తున్నాము. ఈరోజు ఈ కాంపిటీషన్ వరల్డ్లో టెక్నాలజీ అప్డేట్ చేసుకుంటుంటేనే కనెక్టివిటీ ఇంక్రీజ్ అవ్వడం కానీ, కస్టమర్కి బెటర్ సర్వీసెస్ ఆఫర్ చేయడం కానీ జరుగుతుంది. ఈ ఎక్స్పోలో కొత్తగా వచ్చిన టెక్నాలజీకి సంబంధించిన విషయాలు, ఎక్విప్మెంట్స్ అండ్ దాని యొక్క ఎక్స్పర్టైజ్ గురించి వచ్చే వాళ్ళకందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది. సో రాబోయే రోజుల్లో కస్టమర్స్ డిమాండ్స్ తగ్గట్టుగా అందరు సర్వీస్ ప్రొవైడర్సు అండ్ కేబుల్ ఆపరేటర్లు వాళ్ళ నెట్వర్క్స్ని అప్డేట్ చేసుకోవడం వల్ల వాళ్ళ యొక్క సస్టైనబుల్ అవుతారు బిజినెస్లో అనేది చెప్పడం జరుగుతుంది.
ఇది 11th ఇయర్ కదా సిఎన్సి సెలబ్రేట్ చేసింది. ఇలా మీరు అంతకు ముందు కూడా పార్టిసిపేట్ చేశారా? ఎన్ని ఇయర్స్ నుంచి పార్టిసిపేట్ చేశారు? లాస్ట్ ఐ థింక్ 5 years నుంచి మేము పార్టిసిపేట్ చేస్తున్నాం ఎగ్జిబిషన్. సో ఇక్కడికి వచ్చి మీరు ఇలాగ అందరికీ బ్రీఫ్ ఇస్తున్నారు కదా, సో ఇది ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మీకు వచ్చే మైలేజ్ కానీ అవన్నీ పెరుగుతున్నాయా? లైక్ యూసేజ్, కస్టమర్స్ రావడం కానీ ఇలాంటివన్నీ ఉన్నాయా? డెఫినెట్లీ అండి. ఇక్కడ మనం పార్టిసిపేట్ చేయడం వల్ల మోర్ ఎంక్వైరీస్ జనరేట్ అవ్వడము, బ్రాండ్ ప్రమోషను, ఎస్పెషల్లీ తెలంగాణ రీజియన్లో బ్రాండ్ ప్రమోషన్ కానీ కొత్తగా ఎంక్వైరీస్ రావడానికి కానీ చాలా అవకాశం ఉంటుంది. సో ఇన్ ఫ్యూచర్లో ఇది కస్టమర్స్కి చాలా వీలుగా అందుబాటులో అండ్ రేట్ పరంగా కూడా రీజనబుల్గా ఉంటుందా? ఆల్రెడీ మేము చాలా కస్టమర్స్కి దగ్గరగా రీచ్ అయ్యే రేట్స్లోనే ఇస్తున్నాము. ఇవి కంపేర్ జియోతోనూ హాత్వే అండ్ ఎయిర్టెల్ వీళ్ళతో కంపేర్ చేసుకున్నా సరే మేము బెస్ట్ ప్రైస్ ఆఫర్ చేసి ఇస్తున్నాము. బట్ అడ్వాంటేజ్ ఏంటంటే మేము కేబుల్ ఆపరేటర్లతో కలిసి బిజినెస్ చేస్తాము. వాళ్ళు డైరెక్ట్ డీబీసీ బిజినెస్ అంటే డైరెక్ట్ కన్జ్యూమర్ బిజినెస్ మీద ఫోకస్ చేస్తారు. థ్యాంక్ యూ. హలో, నా పేరు గోపీ నరేంద్ర అండి. నేను యాప్ టీవీ స్కోప్ పాన్ ఇండియా చూస్తాను, బేస్డ్ అవుట్ ఆఫ్ ముంబై. సో మేము యాప్ టీవీ స్కోప్లో యాప్ బండల్ చేసి ఇస్తున్నాము. దాంట్లో ప్రస్తుతం మా దగ్గర ఉన్నాయి సోనీ, జీ, ఆహా, సన్ నెక్స్ట్. సో దాంట్లో నియర్లీ 250 ఛానల్స్ ఇస్తున్నాం ప్రస్తుతము. తర్వాత దాంట్లో ఐఎస్పీకి ఏదైతే లోగో ఇచ్చి కో బ్రాండింగ్ కూడా చేస్తాం. సో ఆ విధంగా మేము ఐఎస్పీస్కి స్కోప్ యాప్ ప్రొవైడ్ చేస్తాము. ఆ స్కోప్ యాప్ ఐఎస్పీ త్రూ యూజర్ ఎండ్కి పంపిస్తాం. సో ఓవరాల్గా మంచి డిస్కౌంట్తో యూజర్ ఎండ్కి మా యాప్ వెళ్ళిపోతుంది. ప్రస్తుతం మా పార్ట్నర్స్ అంటే పెద్ద పార్ట్నర్ మాకు బిఎస్ఎన్ఎల్, ఆ తర్వాత సౌత్ పెద్ద పార్ట్నర్ యాక్ట్ ఫైబరు. రీసెంట్లీ వీ హ్యాడ్ అ పార్ట్నర్షిప్ విత్ హాత్వే. ఆ తర్వాత ఎంటైర్ పాన్ ఇండియా కూడా చాలా పార్ట్నర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద పార్ట్నర్స్ ఉన్నారు. సో వీఆర్ డూయింగ్ వెల్ ఇన్ ద ఇండియా మార్కెట్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఈ 11th ఇయర్ యానివర్సరీ జరుపుకుంటున్నారు కదా, లైక్ 11th ఇయర్ నుంచి సిఎన్సి కండక్ట్ చేస్తున్నారు కదా, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేస్తున్నారు? లాస్ట్ 3+ years నుంచి మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. సో లాస్ట్ ఇయర్ కొద్దిగా ఫుట్బాల్ బాగుంది. ఈ ఇయర్ కూడా సెకండ్ డే కొద్దిగా మైల్డ్ అనిపిస్తుంది, బట్ అఫ్ కోర్స్ రెస్పాన్స్ బాగుంది. సో సిఎన్సి రాము అరేంజ్ చేసిన ఎక్స్పో చాలా బాగుంది. అంటే ద పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఫ్రూట్ఫుల్. ఓకే సార్, లైక్ ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ ఎవరైతే మిమ్మల్ని ఇన్ఫో అడుగుతున్నారో అండ్ గెట్ బ్యాక్ అవుతున్నారో, ఇక్కడ నుంచి మీకు సేల్స్ పరంగా ఏమైనా ఇంక్రిమెంట్ అన్నది కనిపిస్తుందా? మీరు ఇక్కడ ఎక్స్పోకి వచ్చి పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆఫ్టర్ గోయింగ్ బ్యాక్ మీకు ఆ ఇంక్రిమెంట్ అన్నది కనిపిస్తుందా? ఎస్, ఆఫ్ కోర్స్. లాస్ట్ టైం కూడా చెన్నైలో జరిగిన ఎక్స్పోలో కూడా చాలామంది విజిటర్ ఐఎస్పీస్ వచ్చారు. సో వాళ్ళతో కూడా మాకు చాలా మంచి రెస్పాన్స్ దొరికింది. ఆ లీడ్స్లు కూడా చాలా బాగానే దొరికాయి. సో ఇక్కడ కూడా చాలా బాగానే ఉంది. సో ఇక్కడ నుంచి దాదాపుగా 50% కన్వర్జన్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దిస్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఆల్సో వీ గాట్ అ గుడ్ రెస్పాన్స్. సో మేబీ దిస్ ఇయర్ ఆల్సో వీఆర్ గెటింగ్ ఎక్స్పెక్టింగ్ సేమ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ దిస్ ఎక్స్పో. సార్, బడ్జెట్ విషయంగా కస్టమర్కి వీలుగా ఉండే బడ్జెటేనా మీ ప్లాన్? మంచి పాయింట్ అడిగారు మీరు. బడ్జెట్ విషయంగా B2B త్రూ కనుక మీరు ఈ యాప్లు తీసుకుంటే ఈ యాప్ మీకు దాదాపుగా 50 to 60% డిస్కౌంట్లో వస్తుంది. ఎందుకంటే మీరు డైరెక్ట్గా సపోజ్ మీ ఆహా తీసుకున్నారనుకోండి, సన్ నెక్స్ట్ తీసుకున్నారనుకోండి, అది ఇచ్చే ప్రైస్, డైరెక్ట్గా వచ్చే ప్రైస్ కంటే మీరు B2B ప్లాట్ఫామ్ టు మా ప్లాట్ఫామ్ త్రూ ఐఎస్పీ త్రూ తీసుకున్నారనుకోండి, దాదాపుగా 50 to 60% మీకు బెనిఫిట్ వస్తుంది యూజర్కి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. To be special about Zytec is we are based out of San Francisco, California, and we bring the latest technologies into India, which will enable them to reach the latest in the world. Apart from this, we give them, education which are available over the internet. We bring the best of the best which is available in the market. So we provide them. Thank you. Yeah, I'm Rajkumar Reddy. I'm the Managing Director of Zytec Telecom Private Limited. We are based operating out of San Francisco, USA and Hyderabad in India. We are an internet service provider operating in the states of AP, Telangana, Karnataka and Tamil Nadu.
రైట్ నౌ వీ హ్యావ్ అరౌండ్ 75,000 కస్టమర్ బేస్. దాంతోపాటు మనము ఓటీటీ సొల్యూషన్స్ ఇస్తున్నాము, ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము కస్టమర్కి కావాల్సినవి. ఆ తర్వాత వాళ్ళకు కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ కానివ్వండి, ఆ తర్వాత వాళ్ళకు కావాల్సిన ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కానివ్వండి మనము ముందుగా క్యారీ చేస్తూ కస్టమర్స్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో దిస్ విల్ ఎనేబుల్ ద కస్టమర్స్ అండ్ ద స్టూడెంట్స్ who want to reach the world. We are the last mile providers and we connect the each and every customers through our brand. Thank you. Any special